ఒంటరిగా అమ్మాయి వెళ్తోంది. ఏ గాయత్రి ఆగు. హాయ్. ఏ గాయత్రి ఆగవే. ఏయ్, ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? నేనెందుకు నిన్ను లవ్ చేస్తున్నానో తెలీదు, కానీ లవ్ చేస్తున్నా. నాకు నీ మొహాన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. దయచేసి వెళ్ళిపో. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. నన్ను చూస్తే కోపమే కదా వస్తుంది, అసహ్యంగా లేదుగా? అయితే వెళ్ళు. మా ఇంట్లో నన్ను చూస్తేనే అసహ్యంగా ఉంటుందంటున్నారు, దాన్నే పట్టించుకోలేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళవే. సామి, మరి పెళ్ళి? అందరికీ వివాహం తర్వాతే సమస్యలు వస్తాయి, కానీ ఇతని వివాహం సమస్యలతోనే ముడిపడింది. అయ్యయ్యో, దీనివల్ల వాడికి ఏమైనా ప్రమాదం ఉందా? ఉంది, చాలా ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంతేకాదు 3 నెలల లోపల పెళ్లి జరగాలి, లేదంటే 6 సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంది. అంటే 3 నెలల్లోనే పెళ్లి చెయ్యాలా? అవును. గాయత్రి 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 ఆగు. గాయత్రి 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 నిన్నే. గాయత్రి ఆగు ప్లీజ్. గాయత్రి తన్నెవడో ఫాలో అవుతున్నాడు. అవును, ఈ కుర్రాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలరా మంచి ఫిగర్ చూసుకుని తిరగమని. వినేడిస్తే ఆగు. స్టాప్ ఇట్. ఏంటి గాయత్రి తన్ని ఫాలో అవుతున్నా? 3 నెలలుగా. 3 నెలలు కాదురా, 3 ఏళ్లుగా తన్ని లవ్ చేస్తూ ఫాలో అవుతున్నాను. ఒక న్యూ ఇయర్ రోజు తన్ని చూశాను. సంక్రాంతి పండుగ నాడు శుభాకాంక్షలు చెప్పి నవ్వాను. తను మాట్లాడకుండా వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి హ్యాపీ కనుమా అని చెప్పింది. ఆ రోజే మా మామగారి పుట్టినరోజు. ఏప్రిల్ 1వ తారీఖు తను నన్ను లవ్ చేయడం లేదని ఫూల్ చేసింది. నా ఫ్రెండ్ పుల్రాజు నన్ను తిట్టి తనకి బ్రేకప్ ఇచ్చేయమన్నాడు. నేను బ్రేకప్ చేసేసాను. నన్ను, ఆమెను కాదు. ఒక లవర్ కి బ్రేకప్ చెప్పడం కంటే ఒక ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పడమే చాలా వరస్ట్ ఫీలింగ్. సరే అని వీడికి సారీ చెప్పిన రోజు తెలుగు ఉగాది రోజున. సరే, నేను ఇకపై నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్పేసి వచ్చేసాను. 1 వారం నా వల్ల కాలేదు. ఎంత ఈజీగా బయటికి లోపలికి ఏదైనా చూసేయాలి. ఉగాది తన దగ్గరికి వెళ్ళాను. కోప్పడింది. కోప్పడు కానీ అసహించుకోకుండా డైలాగ్ చెప్పారు. మా మావ కూడా సూపర్ గా ఉంది. నేను ఆ తర్వాత మేడే, రంజాన్, స్వతంత్ర దినోత్సవం, కృష్ణ జయంతి, వినాయక చవితి, మొహరము, వైకుంఠ ఏకాదశి, గాంధీ జయంతి, వాళ్ళ బామ్మ చనిపోయిన రోజు, అన్నిటికీ శుభాకాంక్షలు చెప్పాడు. ఎంత పెద్ద డైలాగ్ చెప్పించావు. అంతెందుకు, దీపావళి, మిలాదున్ నబీ, క్రిస్మస్, తిరువన్నామలై గిరివాలం కూడా వెళ్తున్నాడు. చిల్డ్రన్స్ డే రోజు కూడా ఈ చంటోడు శుభాకాంక్షలు చెప్తూ తన వెనకే తిరిగాడు. సో తను నా ఫిగర్. తను చూడటం, సైట్ కొట్టడం, ఫాలో అవ్వడం, సొల్లు కార్చడం, ఏడిపించడం, హార్న్ కొట్టడం, ఇకపై అలాంటి పనులు ఏవి చేయకు. ఎందుకంటే అదంతా నా పని. ఎందుకంటే మాకు వేరే పనే లేదు. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు, నాకు చేస్తున్నావు. నీకోసం మాట్లాడుతున్నాను. ఎందుకు అనవసరంగా ఇదంతా నాతో చెప్తున్నారు? ఏంట్రా? నన్నెందుకు కొట్టావు? ఏరా, బాగుందా? బాగోలేదు. అందుకే ఇన్ని ఇడ్లీ తింటున్నావా? ఆకలి రుచి అరగదు. వెళ్ళి జాతకం చూసావా? అవును, చూశాను. జాతకం చూసి వచ్చే 3 నెలల్లో నా కొడుకు పెళ్లి కాకపోతే 6 ఏళ్ల వరకు పెళ్లి కాదని ఊరంతా దండోర వేసి తిరుగుతున్నావా? అవును, చెప్తున్నాను. అది ముందు నాతో కదా చెప్పాలి. ఇప్పుడు చూడు, 6 రోజులు వేస్ట్ అయిపోయింది. ఇంకా 2 నెలల 24 రోజులే ఉన్నాయి. ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు కదా, ఆ సంబంధమే మాట్లాడదాం అనుకున్నాను. అది వర్కౌట్ అవ్వదు. నేను మాట్లాడి ఒప్పించనా? నీకు లవ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? ఒక అమ్మాయిని ఒప్పించడానికి లవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి అయితేనే చాలు. బట్ తను ఆడదై ఉండాలి కదా.